11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూడు జానకిరామ్. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, కెరీర్ విషయంది, పర్సనల్ లైఫ్ది, ధన విషయంది, రుణ విషయంది, రణ విషయంది, రాజకీయ రంగంది, కళారంగంది, క్రీడా రంగంది, తలించిన కార్యంది, వ్యవసాయ రంగంది, చేసే పనిది, భూమిది, రియల్ ఎస్టేట్ రంగంది ఎలా ఉంది చూడు జానకిరామ్. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే సీతారామచంద్రుడు వచ్చినండి వారి పేరు మీద ఆంజనేయ స్వామిచ్చుడు సర్వదేవతల అధిపతి ఒకటి ఉంటే వీరిది ఆశీస్సు చాలా ఉంది. కుంభరాశి వారికి వనవాసం అయితే ఇంకా పోలేదండి వారికి. సంవత్సరం బాగుంది, 2026 సంవత్సరం బాగుంది, కానీ ఎల్నాటి శని ప్రభావం అయితే పోలేదు వారి పేరు మీద. అలాగని ఈ కుంభరాశిలో పుట్టిన వారికి అందరికీ ఇబ్బంది పడాలని ఏం లేదు, నష్టమే రావాలని ఏం లేదు, మంచి కూడా జరిగే అవకాశం ఉంది. వీరి జాతకంలో శతభిష నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాహు మార్గదర్శి జాతకం ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. అనుకున్న పని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారి జాతక బలానికి. 4వ తేదీ 8వ తేదీలో పుట్టిన వారు, అలాగే వీరి జాతకం 13వ తేదీ 22వ తేదీ 31వ తేదీ పుట్టిన వారు, అలాగే 17వ తేదీ, అలాగే 26వ తేదీ పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో మంగళవారం, శనివారం. రాహుకి శనికున్న పవర్ఫుల్ చాలా ఉంటుంది. రాహు గ్రహం శని గ్రహం ఉచ్చస్థానంలో ఉంటే రాజకీయ రంగమే కాదు అన్ని రంగాల్లో రాణిస్తారండి. నీచస్థానం ఉంటే ఇబ్బందికరమైన ఉంటుంది. వీరికి రాహు స్థానం మంచిగా ఉంది, శని స్థానం నీచస్థానం ఉంది. అంటే వీరి జాతకంలో వీరి గురుబలం కూడా బాగుంది. వీరి జాతకంలో వీరికి మాట చలామని చాలా ఉంటుంది. కానీ నిజం చెప్తారు కానీ ఎవరినన్నా అవసరం లేదని పక్కన కూసిన వారు కాదు. పుట్టుక నుంచే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కానీ ఒకరిని బతికించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అష్టలక్ష్మిలో మాత్రం ఎన్ని లక్ష్మిని వదిలిపెట్టినా కానీ మాత్రం ఒక్క లక్ష్మిని వదిలిపెట్టరు ఎవరు. ఎవరైనా వదిలిపెట్టారు కానీ ఫలానా ఒక రాజు వదిలిపెట్టలేదు వెనకటి కాలంలో. చక్రవర్తి ధైర్యలక్ష్మి, శనీశ్వరుడు వరం అడిగితే అన్ని లక్ష్మిని ఇచ్చిన కానీ ధైర్యలక్ష్మి మాత్రం ఇవ్వలేదు. ధైర్య సాహసే లక్ష్మి అన్నాడు. అర్థమైంది. అలాంటి గుణం ఉంటుంది రాశి వారికి. రాశి వారి జాతకం వలన పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఈ రాశి వారి జాతకంలో ఖచ్చితంగా మాత్రం వీలైతే మాత్రం సీతారాముల కళ్యాణం చేయటం చాలా వరకు మంచిది. లోక కళ్యాణం గురించి, వారి ఇంటి గురించి, కుటుంబం గురించి, వృత్తి గురించి, విద్య గురించి, అలాగే ఏజ్ తక్కువ ఉన్న వారి విద్యార్థులు అయితే విద్య విషయంలో ఆటంకాలు వస్తాయి, తొలగిపోతాయి. సరస్వతి మాతను పూజ చేయటం మంచిది.